దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము. దేవుని నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడూ కలుగునుగాక. దేవుని వాక్యమును కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరుచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు ఉన్నాం ప్రభువా. జీవాధిపతిమైన దేవా, జీవము కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ వేకువజామున నాయన మాకు ఇచ్చినటువంటి నీ నామమును స్మరించుకుని, నీ నామమును నటడినైనా జ్ఞాపకము చేసుకుని, నీ నామమును కీర్తించుకోవడానికి, నీ నామమును కొనియాడుకోవడానికి నీవు మాకు ఇచ్చినటువంటి మహద్భాగ్యము కొరకే నీకు వందనాలు తండ్రి. దేవాన ప్రభువా నాయనా, నతని నాయనా చీకటిని తొలగించి వేసుకోవడానికి, సమస్యల నుంచి విడుదల పొందడానికి, ఈ భూమి మీద నీ మార్గం నడవడానికి, నీ చిత్తము చేయడానికి, నీ ప్రణాళికలో ప్రభు మేము బ్రతుకున్నట్లుగా తండ్రి నేను మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు ఉన్నాము నాయన. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. దేవా నీ నామము ఎంత రమ్యమైనది ప్రభువా, ఎంత మనోహరమైనది నాయన. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు నాయన, వందనాలు. ఈ నామమును బట్టి నీకు వందనాలు. అంధకారములో వెలుగు కలుగునుగాక అని సెలవిచ్చి నీ మాట ప్రకారం వెలుగు కలిగినట్లుగా దేవానికి స్తోత్రములు తండ్రి. అట్టి గొప్ప నామమును నాయన మాకిచ్చి మా బ్రతుకులు ధన్యము చేసినందులకు నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో చదవని లేఖన భాగమును మా వినికుడులో మీరు దీవించి మీరు ఆస్వాదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవుని యొక్క సంపూర్ణ రక్షణ కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి 7 ఘట్టాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాము. అందులో మీ అందరికీ మరి గుర్తుండిపోతాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటున్నాను. ప్రతి ఘట్టము కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు దేశంలో నుంచి కనాను యాత్రకు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి పస్కా బలి గురించి అక్కడ కొంతకాలం, అలాగే ఎర్ర సముద్రం దాటుట అక్కడ కొన్ని అనుభవాలు, అలాగే యాత్రారంభం అక్కడ కొన్ని అనుభవాలు, మరి సీనాయి కొండ మజిలీ అక్కడ కొన్ని అనుభవాలు, యాత్రికుడు సైనికుల గుట అక్కడ కొన్ని అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మటు ఈ ప్రయాణ యాత్రంతా కూడా ఐగుప్తు నుంచి కనాను చేరుకోవడానికి 40 సంవత్సరాలు మరి ప్రయాణపు యాత్ర ఇది. 40 సంవత్సరాల్లో ప్రతి విషయంలో కూడా ఆయా అనుభవాలు గుండగా నడిపిస్తూ ఉంటున్నాను. అలాగే మన రక్షణ పొందిన మొదలుకొని, యేసుక్రీస్తుని రక్షకునికి అంగీకరించినది మొదలుకొని, నిత్యత్వము దేవుని దగ్గరికి, దేవుని ఒడిలో చేరుకునే పర్యంతము మన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో మరి ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో విషయాల్లో మరి సంతోషిస్తాం, ఎన్నో విషయాల్లో బాధపడతాం, ఎన్నో విషయాల్లో దేవుని మీద కృంగిపోతాం, ఎన్నో విషయాల్లో మనం చాలా శ్రమల పాలవుతూ ఉంటాం. అయినా దేవుని కృప మనల్ని విడిచిపోరు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ మార్గము ఇశ్రాయేలు ప్రజలకు సంభవించిన మనకు యుగాంతమందున మనకి బుద్ధి కలుగుట కొరకై మన కొరకు రాయబడి ఉన్నవి. వారికి సంభవించాయి, మనకు కూడా సంభవిస్తాయి. యేసు ప్రభు వారికి సంభవించాయి, మనకు కూడా సంభవిస్తాయి. ఏదేమైనప్పుడు కూడా సంబంధించినప్పుడు కూడా నిత్య విశ్రాంతి అనేది ఉన్నది.
దేవుని ప్రజలకు విశ్రాంతి ఉన్నది. కనాను దేశంలో ప్రభునందు వాగ్దాన భూమిని చేరుకోవాలి. 7 అనుభవాల్లో మరి 6వ అనుభవం ఏంటంటే యోర్దాను నది దాటుట. హల్లెలూయా! యోర్దాను నది దాటుట అనేది ఇక్కడ కనబడింది. యెహోషువ మరి నాయకుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి మరి యెహోషువ మరి ఇక్కడ మనకు కనబడుతాడు. యెహోషువ అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఈ యోర్దాన్ని మీరు 3 దినముల్లోగా మీరు దాటాలి. కాబట్టి ఆహారమును సిద్ధపరచుకోండి ఉంటున్నాడు. ఈ యోర్దాను నది దాటడం అనేది ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ సమయంలో మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుందాం. యోర్దాను నది మరణమును దాటుట అది సూచిస్తూ ఉంటున్నది. యోర్దాను నది మరణమును దాటడం అనేది మనకి సూచిస్తూ ఉంటున్నది. యోర్దాను నది పైనుండి ఇశ్రాయేల్ దేశంలో మనం చూసినట్లయితే మనం అక్కడ పరిస్థితులు గమనించినట్లయితే, నేను వెళ్ళాను, నేను చూశాను కాబట్టి సంగతి చెబుతున్నాను. ఈ యోర్దాను నది పైనుంచి ప్రవహిస్తూ ఉంటుంది. క్రింద యోర్దాను నదిలోకి వచ్చి కలుస్తూ ఉంటుంది. యెరూషలేము నుండి మరి ప్రవహిస్తూ యోర్దాను నది పైనుంచి ప్రవహిస్తూ క్రిందనున్నటువంటి మృత సముద్రంలో కలుస్తూ ఉంటుంది. యోర్దాను నది దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి మృత సముద్రం దగ్గర కూడా వచ్చాను. ఈ నది నీళ్ళని అక్కడ కలిసినప్పుడు మృతమైపోతూ ఉంటున్నది. యోర్దాను నది అక్కడ కలుస్తూ ఆ నీరు మృత సముద్రంలో కలిసిపోతూ ఉన్నది. పాపము యొక్క జీవితం మరణం, మరణం యొక్క అంతము నరకం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నది మంచి చక్కటి సాదృశ్యంగా మానవుని జీవితానికి ఒక హెచ్చరిగా కనబడుతూ ఉంటున్నది. అందుకని చెబుతూ ఉంటున్నాడు యెహోషువ, 3 దినముల్లోగా మీరు ఈ నదిని దాటాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. అలా యోర్దాను నది ఎలా ఉంటుందంటే, యోర్దాను నది చాలా బాగోదు. నది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఆ నది గురించి, యోర్దాను నది గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. యేసు ప్రభువారు కూడా ఆయన గెత్సెమనే తోటలోకి ప్రార్థన చేసుకోవాలంటే ఈ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళేవాడు. యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్న సందర్భం కూడా చూస్తూ ఉంటాను. నది దాటి అవతలకి వెళ్ళి మరి ఒలివల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కిద్రోను వాగుని కూడా పిలుస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ యొక్క యోర్దాను నది ఎటువంటిదంటే చూడండి, 2వ రాజుల గ్రంథంలో చెబుతూ ఉంటాడు ఆ మాట. 2వ రాజుల గ్రంథంలో ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ చెబుతూ నయమాను గురించి వ్రాయబడినటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 2వ అధ్యాయం 10వ వచనం, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతను చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎలీషా దగ్గరికి రోగమును బాగు చేసుకోవడానికి వచ్చాడు నయమాను మహా పరాక్రమశాలి, చక్కటి సైన్యాధిపతి. వచ్చిన తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ప్రవక్త ఎలీషా ఉంటున్నాడు కదా, యోర్దాను దగ్గరికి వెళ్ళి నీవు 7 మార్లు స్నానము చేయమన్నాడు. నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగుదని అతను చెప్పుటకు ఒక దూతను పంపాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళకి ఏమంటే అతనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. అతనికి కోపం వచ్చింది. అతను ఇలా వచ్చి చేస్తాడు అనుకున్నాను, కానీ ఇలా చేసాడేటి అని చెప్పేసి. ఎందుకంటే 12వ వచనం చెప్తాడు, దమస్కు నదులైన అబానాయు మరి పర్పరును ఇశ్రాయేలు దేశం నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటున్నాడు. కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే యోర్దాను నదిలో స్నానం చేయటం కుష్ఠరోగిగా ఉన్నటువంటి నయమానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నది అంతా కూడా మరి మంచిది కాదు అని చెప్పేసి అనుకుంటూ కోప్పడి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఆ నది చూడండి,
మానవునికి ఏమాత్రము కూడా మేలు చేయలేనిదిగా కనబడుతూ ఉంటున్నది అని ఇక్కడ అనుకుంటూ ఉంటున్నాడు. ఎవరు? నయమాన్ అనుకుంటున్నాడు. మంచి నదులు ఉన్నాయి కదా, నదుల్లో మునగొచ్చు కదా, ఆమె నదిలో మునిగితే నేను స్వస్థపరచబడతాను కదా, ఈ యోర్దాను నదుల్లో మునగమంటున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటున్నాడు. నిజమే, ప్రభునందు ప్రేమైనటువంటి రోగము నుంచి విడుదల పొందాలండి, పాపము నుంచి విడుదల పొందాలండి, మరి మరణము నుంచి విడుదల పొందాలండి, ఒక యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గమా? ఇంకెవరూ లేరా? ఇంక చాలా ఉన్నారు కదా, చాలా మతాలు వచ్చినాయి, చాలా మరి మహానుభావులను పుట్టారు, చాలా చాలా గొప్ప గొప్ప ప్రవచనాలు పలికారు, మరి చాలా చాలా ప్రవచనాలు చెప్పారు. మరి ఆ వాటి ద్వారా మనము విమోచించబడలేమా? తపస్సుల ద్వారా విమోచించబడలేమా అని ఈనాడు అనేక మంది అనుకుంటూ ఉంటున్నారు. యేసు ఒక్కడే మార్గమా? మిగతా మిగతా మార్గములను బట్టి మనం నిత్య జీవమును, పరలోకమును, నీతిని సంపాదించుకోలేమా? ఉన్నతమైన గదులు మనం సంపాదించుకోలేమా అని చెప్పేసి అనేక మంది అనుకుంటూ ఉంటున్నారు. అనేక మంది అధిక శాతం అనుకుంటూ ఉంటున్నారు. కానీ బైబిల్ చెబుతూ ఉంటుంది, బైబిల్ దేవుడు చెబుతూ ఉంటున్నాడు, పాపము నుంచి విడుదల పొందాలన్నా, మరణము నుంచి విడుదల పొందాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఒక్కడే మార్గం, మరొక మార్గము లేదు. అందుకని యేసు ప్రభు దేవుడని నమ్ముకోవలసి వస్తుంది, నమ్ముకోవాలి. ప్రభును తప్పదు. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని నమ్మాలి. పాపం పోవాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. నువ్వు చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఉండాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. మరొక దారి లేదు, ఒక మార్గం లేదు. కాబట్టి ఈ యోర్దాన్ని మీరు దాటాలి, మీరు దాటాలి. దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి ప్రయాణం చేసుకుంటూ వారు పస్కా బలి మరి ఆ యొక్క బలిని ఆచరించి ఎర్ర సముద్రము దాటి యాత్రను ఆరంభం చేసుకుని, మరి సీనాయి కొండ మధ్యలో ధర్మశాస్త్రం పొందుకొని యాత్రికుడు సైనికులయ్యి, దేవుని బిడ్డలారా, ఎదుట యోర్దాను కనబడుతూ ఉంటున్నది, మరణం అనేది కనబడుతూ ఉంటున్నది. చూడండి, దుష్టుడు ఈ లోకాధికారి సాతాను, వాడు దూతలు, వాడు అనుచరులందరూ కూడా మనలను దేవుని దగ్గరికి వెళ్ళడానికి, లేక నిత్య జీవమును పొందుకోవడానికి విశ్వాసయాత్ర ప్రారంభించినది మొదలుకొని అడుగున కూడా మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు. అడుగున కూడా శోధనలు వస్తాయి, అడుగున కూడా మరి శ్రమలు వస్తూ ఉంటాయి, అడుగున కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక భక్తుడు పాట రాసుకున్న చక్కటి పాట, జీవిత యాత్రలోని సాగుచుండా ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది. ఆ పాట పాట రాసుకోండి, చాలా మంచి పాట రాసుకోండి. జీవిత యాత్రలో ఒకసారి నవ్వు వస్తుంది, ఒకసారి ఏడుపు వస్తూ ఉంటుంది. ఇదే జీవితం. కానీ సంపూర్ణ సంతోషం ఎక్కడుందంటే కనాను దేశంలో ఉన్నది. సంపూర్ణ స్వతంత్రం ఎక్కడుందంటే కనాను దేశంలో ఉన్నది. సంపూర్ణ స్వేచ్ఛ ఎక్కడుందంటే కనాను దేశంలో. సంపూర్ణ బహుమానం, ఆశీర్వాదం ఎక్కడుందంటే కనాను దేశంలో. కనాను దేశం వెళ్ళాలంటే ఈ యోర్దాను దాటాలి. ఇది అడుగున కూడా అడ్డుకుంటూ ఉంటాడు. యేసు ప్రభువారిని కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారిని కూడా సాతానుడు అడుగున కూడా ఎదుర్కొంటూ ఉండేవాడు. మనుషుల్లో ఉన్నాడు, వాడు మనుషుల్లో లీనమైపోయి ఉన్నాడు, మనుషుల హృదయాల్లో ఉన్నాడు, మనుషుల హృదయాలను స్వాధీనపరుచుకుని ఉన్నాడు. ఆ మనుషుల ద్వారా యేసు ప్రభువారికి అనేక సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, బాధలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కలుగు చేసినటువంటి వాడు, యేసు ప్రభుని విడిచిపెట్టినటువంటి వాడు నిన్ను నన్ను ఎలా విడిచిపెడతాడండి? కాబట్టి అడుగడుగున శ్రమలు వస్తున్నా, అడుగడుగున నిందలు వస్తున్నా, అడుగడుగున దేవుని కృప మన మీదకి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకని పౌలు అంటూ ఉంటాడు, మేము శ్రమ పడినను, మేము ఇరికింపబడినటువంటి వారమును, విడుదల పొందలేనటువంటి వారం కాదు, విడుదల దొరుకుతుంది. దినదినము బాధపడినను, దినదినము మాకు ఆదరణ దొరుకుతుంది అంటూ ఉంటున్నాడు. నేటి వరకు ఇన్ని శ్రమలు పడుతున్న ఎందుకొరకంటే ఈ యోర్దాను నది దాటాలి. అయ్యో ఇట్టి మరణమునకు లోగును శరీరం నన్ను ఎవడు విడిపించునని పౌలు చెప్పినట్టు ఆక్రందన. దేవుని బిడ్డలారా, దేవుని జవాబు ఏంటంటే ఇదిగో వాగ్దాన దేశం ఉన్నది అని దేవుడు చెబుతూ ఉంటూ, ఆ వాగ్దాన దేశములో మనకు అన్నీ కూడా ఉన్నాయని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ యోర్దాను దాటనివాడు, దేవుని రాజ్యములకు వెళ్ళనివాడు దుష్టుడు అడుగున అడ్డుకుంటూ ఉంటాడు. ఈనాడు మనుషుల్లో చూడండి, మన ప్రాంతమని, మన జాతి అని, మన మతమని, మన కులమని అనేక మంది ప్రభునందు ప్రియమైన వాళ్ళ సత్యమును ఎదిరిస్తూ ఉంటున్నారు. మేము సాధించలేమా, మేము
మా మంత్రాల ద్వారా మేము సాధించలేమా? మా శ్లోకాల ద్వారా మేము సాధించలేమా? మా యొక్క మరి యజ్ఞాల వల్ల మేము సాధించలేమా? మా హోమాల వల్ల మేము సాధించలేమా? ఇదిగో మేమంతా ఇన్ని ఇన్ని నోములు నోస్తూ ఉంటున్నాం. మేము సాధించలేమనుకో, ఎన్ని నోయండి, ఎన్ని చెయ్యండి, వారు ఏమీ కూడా సాధించలేరు. ఒకవేళ సాధించే ఏదైనా ఉంటే ఈ లోకములో ధనమును సంపాదించగలరు గాని పరలోక రాజ్యమును మాత్రం సంపాదించలేరు. ఈ లోకములో వారు ఏమైనా సాధించగలిగింది ఏమనంటే ఒక పదవి సంపాదించుకోగలరు గాని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి పరలోక రాజ్యమును సాధించలేరు. ఈ లోకములో వారు ఏమైనా సంపాదించుకోవడం, మంచి పేరు సంపాదించుకోవచ్చేమో కానీ పరలోక రాజ్యమును సంపాదించలేరు. కానీ పరలోక రాజ్యమును సంపాదించాలంటే దేవుని బిడ్డలారా మనము ఈ యోర్దాను నదిని దాటాలి. అంటే పాపమును దాటాలి, మరణమును దాటాలి. దాటించగలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఆడు అడ్డుకుంటూనే ఉంటాడు. సాతానుడు అడ్డుకునే ఉంటాడు. మనం పాట పాడుకుంటాం బాప్తిజం పొందిన తర్వాత, నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి. ఎంతవరకు నిజం ఏంది? సంకటములన్నీ ఒక సంకటాలు తీరిపోయినాయి, అసలు సంకటం ప్రారంభమైంది. ఒక సంకటం తీరిపోయింది ఏంటంటే పాపం పోయింది, మరణం పోయింది. మళ్ళీ ఇంకో సంకటం ప్రారంభం ఏంటిది? సాతానుడు కూడా అడ్డుకు వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళతావు? నువ్వు నా లోకంలో ఉన్నావు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా మాట నీవు వినాలని చెప్పేసి శరీరముని నీకు అడ్డుగా వస్తూ, ఆత్మకును ప్రభునందు ప్రేమైనటువంటి ప్రాణమునకు దేవునికి మధ్యగని శరీరం దాన్ని ఆధారం చేసుకుంటూ నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా పెళ్లి చేస్తావు, నువ్వు ఎలాగా ఈ భూమి మీద మంచి పేరు సంపాదించుకుంటావు, ఎలా బ్రతకగలవు అని వస్తూ ఉంటాడు. అందుకని ఫరో గురించి కూడా ఒక మాట చెబుతూ ఉంటున్నాడు. దయచేసి నిర్గమాకాండము 5వ అధ్యాయములో 2వ వచనాన్ని నేనే చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. అందరూ మెలకువగా ఉన్నారా? అందరూ మెలకువగా ఉండి వింటున్నారా? అందరూ మెలకువగా ఉండి వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవా నెరుగను, ఇశ్రాయేలును పోనీయను అనెను. ఇశ్రాయేలు పోనివ్వడు. నేను ఎవరైనా ఈ లోకానికి అధికారి నేను అంటూ ఉంటున్నాడు. ఈ రాజ్యానికి అధికారం నేను, ఫరో అంటూ ఉంటున్నాడు. ఈ లోకానికి అధికారం నేను అంటూ ఉంటున్నాడు. ఎవడు? సాతానుడు. యేసు ప్రభు దగ్గర కూడా మాట అన్నాడు, ఇగో ఈ లోక మహిమ అంతా కూడా నాకు అప్పగించబడి ఉన్నది, అది నీకు ఇచ్చేస్తానంటూ ఉన్నాడు. లోకాధిగా యేసు ప్రభు వారు కూడా మరి గత తెల్లవారుజామున చెప్పుకున్నాను, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, వాడికి నాకు ఏ విధమైన సంబంధం లేదని మాట్లాడుతూ ఉంటాను. లేఖనం మాట్లాడుతూ ఈ లోకాధికారిని యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ లోకాధికారి వచ్చి నిన్ను అడ్డుకుంటాడు. అనేకమైన శ్రమలు గుండగా వెళ్ళకుండగా నా యోర్దాన్ని దాటకుండగా అడ్డుకుంటూ ఉంటాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వారన. కానీ మన ప్రభువు ఆయన సామాన్యుడా? ఏమండి, మనల్ని అడ్డుకోవచ్చు కానీ దేవుని ఎవడు అడ్డుకోగలడండి? దేవుని ఎవరు అడ్డుకోగలరు? ఎవ్వరు అడ్డుకోలేరండి. సాతానుడు కాదు కదా, ఈ లోకాడు కాదు కదా, ఎవ్వరు కూడా అడ్డుకోలేరండి. ఆయన కార్యములు మితిలేని ఆయన తలంచుకున్నాడంటే వస్తాడు, కార్యం చేసుకుని హాయిగా వెళ్ళిపోతాడు అంతే. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ కార్యము నరులారా మీరు కార్యం చేశాను, దీన్ని పట్టుకొని మీరు యోర్దాను దాటేయని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఎదుట ఉన్న మరణమును ఎలా తప్పించుకోవాలి? ఏమి చేసి తప్పించుకోవాలంటే దేవుడే చేశాడు. మొట్టమొదట మరణమును ఓడించింది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూప్రపంచ చరిత్రలో మరణమును ఓడించిన వాడు ఎవ్వడు కూడా లేడండి. అందరూ కూడా వాడు గుప్పిట్లోనే ఉన్నారు. ఎవరి గుప్పిట్లో? సాతాను యొక్క గుప్పిట్లోనే ఉన్నారు. మహారాజులు, చనిపోయినటువంటి రాజులు, గొప్ప మేధావులు, ఈ భూమి మీద మరి పూజలు అందుకుంటున్నటువంటి అనేక మంది అందరూ కూడా సాతానుడు గుప్పిట్లోనే ఉన్నారు. వాడు గుప్పిట్లోనే ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాడు ఆధీనములోనే ఉన్నారు. కానీ ఎందుకండి? కానీ ఒకే ఒక వ్యక్తి
వాడు ఆధీనములో నుంచి వాడు ఆధీనములోనికి వెళ్ళలేదు కానీ వాడిని మరణాన్ని ఓడించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్ని నిరర్ధకము చేశాడటండి. హల్లెలూయా. మరణాన్ని నిరర్ధకము చేశాడంట. దయచేసి 2వ తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము చదువుకుందాం. స్తోత్రములు తండ్రి, అందరూ మెలకువగా ఉండండి. 2వ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని నేను 9, 10 వచనం కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మన పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి అంటున్నాడు. మరణమును నిరర్ధకము చేసి, నిరర్ధకం అంటే అర్థం లేకుండా చేసి పడేశాడు. హల్లెలూయా. మరణాన్ని అర్థం లేకుండా తుట్టినిగా చేసి పడేసాడు. మరణం అనేది లేదండి. అంటే దానికి అర్థం లేకుండా, దానికి బలము లేకుండా, దానికి శక్తి లేకుండా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా దాన్ని తుత్తినీలుగా చేసినటువంటి వాడు. అర్థం లేకుండా చేసి ఎలా చేశాడు? మరణాన్ని మనుషులకు నిద్రతో పోలుస్తూ ఉంటున్నాడు. ఎలా పోలుస్తున్నాడు? నిద్ర. యేసుప్రభు వారు ఒకసారి యేసు బ్రదర్కు శరీరధారిగా ఉన్న దినాల్లో మార్తమ్మ ఇంటికి ఒక కబురు వచ్చింది. మార్తమ్మ ఇంటి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. ఇదిగో నీ లాజరు చనిపోయేలా ఉన్నాడు, మరి నువ్వు తొందరగా వచ్చి లాజర్ను స్వస్థపరచు, లాజర్ను బతికించు అని చెప్పేసి మరియా మార్త కబురు పెట్టారు. ఎవరి దగ్గర? యేసుప్రభు దగ్గరికి. అప్పుడు యేసుప్రభు వారు శిష్యులతో ఏమన్నాడు? ఇదిగో మన సహోదరుని లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పేసి మాట్లాడుతాడు. మనం లేపుదాం రండి చెప్పేసి అన్నప్పుడు, నిద్రపోతే బతుకుతాడు, లేస్తాడు అని చెప్పేసి శిష్యులు అనుకుంటూ ఉంటున్నారు. కానీ యేసుప్రభు చెప్పినది, లాజరు చనిపోయాడు. లాజరు అప్పటికి చనిపోయాడు. చనిపోయిన లాజరు ఏమన్నా నిద్రించుచున్నాడు అని. అప్పుడే దేవుడు తన హృదయం తాను చేస్తున్న కార్యమంతా, వివేచనతో చేసిన కార్యమంతా జ్ఞాపకం చేసుకొని ప్రవచనం పలుకుతున్నాడు. లాజరును లేపుదాం రండి అంటూ ఉన్నాడు. అంటే మరణాన్ని దేవుడు ఎలా చేశాడు? నిద్రగా చేశాడు. అందుకని యేసుప్రభు 2వ రాకడలో కూడా చెబుతున్నాడు ఏంటంటే, నిద్రపోయిన వారందరినీ కూడా ఒక్క కేక, ఒక్క మాట, మొత్తం సమాధుల్లో ఉన్నవారేటి, సముద్రంలో చనిపోయిన వారు అందరూ కూడా నిద్ర మేలుకుంటూ ఉంటారు. నిద్ర మేలుకొని ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క మధ్యాకాశంలోనికి వెళుతూ ఉంటారు. మొదట వాళ్ళు వేస్తారు, ఆది మీద కనురెప్ప పాటున మనము కూడా లేచి మనము కూడా వారితో పాటు కూడా ఎక్కడికి వెళ్తాం? మనం మధ్యాకాశంలోనికి వెళతాం. ఎవరైతే యేసు ప్రభుని రక్షకుని అంగీకరించారో, మన పూర్వకాలం ముందు నుంచి ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారితో పాటు మనము కూడా రెప్పపాటులో మారి ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశంలో. ఎలాగెళ్తాం? ఇది మరణము నిరర్ధకము చేశాడు. మరణానికి ఛాలెంజ్ చేశాడు. మరణానికి ఏం చేశాడు? చాలా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఏదేదో చేద్దామనుకున్నావు కదరా అపవాది లూసిఫర్, ఏదో నీ సైన్యముతో ఏదో చేద్దామనుకున్నావు. అన్ని లోకాలని మోసం చేసావు, అందరినీ మోసం చేసావు. ఏదో నన్ను చేద్దామనుకో, మరణాన్ని లేకుండా చేస్తానని చెప్పేసి దేవుడు ఛాలెంజ్ చేశాడు. ప్రభునందు మరణపు ముళ్ళును విరిచి పడేశాడు. వాళ్ళందరిని బంధించి బాణం వేడి కనుపరిచి, ప్రజలారు ఎదుగో వీడే మరణములు మిమ్మల్ని అందరిని బంధించి, చీకటులు మిమ్మల్ని అందరిని బంధించి, అజ్ఞానమును బంధించి, జీవం రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ దుర్మార్గుని నేను బంధించి జయించి లేచాను. కాబట్టి నా ద్వారా మీరు ఎవరైనా సరే మరణం దాటుకుని యోర్దన్ నది దాటడానికి అవకాశం ఉన్నది. యోర్దన్ నది దాటి అవతలకి వాగ్దాన దేశంలోకి రావచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ శత్రువు మరణము మనకు శత్రువు. మరణం మనకి శత్రువు. వాడిని ఓడించాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, అది దేవుని వల్లే జరుగుద్ది.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఇశ్రాయేలు యొక్క ఈ ప్రయాణపు యాత్రలో ప్రతి దాంట్లోని రక్షణ కనబడుతుందా లేదా మనకి? మానవుని రక్షణ కనబడుతూ ఉంటున్నది. పస్కా బలిలో మానవ రక్షణ కనబడుతూ ఉంటున్నది. ఎర్ర సముద్రము దాటులో మానవ రక్షణ కనబడుతూ ఉంటున్నది. యాత్రారంభములో కూడా మానవుని యొక్క రక్షణ కనబడుతూ ఉంటున్నది. సీనాయి కొండ మజిలీలో కూడా మానవ రక్షణ సంకల్పం కనబడుతూ ఉంది. సైనికుడిగా ఉండడంలో కూడా మానవ రక్షణ కనబడుతూ ఉంటున్నది. ఇదిగో యోర్దాను నది దాటులో కూడా దేవుని ప్రమేయం ఉన్నది. హల్లెలూయా! ఇక్కడ ఒక రక్షణ కనబడుతూ ఉంటున్నది. యోర్దాను నది దాటాలంటే, మరణ నది దాటాలంటే యేసుప్రభు రక్తము దగ్గరికే రావాలి. యేసుప్రభు రక్తము దగ్గరకు వచ్చి ఈ యోర్దాను నది దాటి మన ఆవలికి వెళ్ళవలసిన వారం వింటున్నామని మనం చేస్తున్నాను. ఆవలి ఏమున్నది? ఆవలి ఏమున్నది? 7 అనుభవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఏమండి? ఏమున్నది? వాగ్దాన భూమి ఉన్నది. హల్లెలూయా! వాగ్దాన భూమిలో దేవుని విశ్రాంతి ఉన్నది. వాగ్దాన భూమిలో దేవుని విశ్రాంతి ఉన్నది. అక్కడ శత్రువు ఉండడు, ఇంకెవరు ఉండరు, యుద్ధాలు ఉండవు, ఏమి ఉండవు. చీకటి ఉండదు, సముద్రం ఉండదు, ప్రభునందు ప్రియమైన రాత్రి పగలు ఉండదు. వాగ్దాన భూమిలో ప్రవేశం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్తున్నారు. మనమైతే ఆ ఇశ్రాయేలు మనము కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజ్యమును అక్కడ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అక్కడ నిత్య విశ్రాంతి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సృష్టి చేసినప్పుడు 7వ దినమున విశ్రాంతి పొందినట్లుగా ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రయాణపు యాత్రలో ప్రభునందు ప్రియమైన మన ఆఖరి మజిలీ 7వ మజిలీ ఏంటంటే వాగ్దాన భూమిలో దేవుని ప్రజల విశ్రాంతి. కాబట్టి ఆ విశ్రాంతిలోకి రమ్మని దేవుడు మానవులందరినీ పిలుస్తూ ఉంటున్నాడు. భేదము లేదు. కుల, మత, ప్రాంత, రంగు, జాతి భేదము లేదండి. అందరిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రండి, మీకు పరలోక రాజ్యం ఇస్తాను. ఇదిగో ఈ యోర్దాను నది, మరణమైన నదిని నేను దాటిస్తూ ఉంటాను. అందుకని ఆయన ఈ భూమి మీదకి వచ్చి నేనే మార్గమై ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. నా ద్వారా ఆయన వారధి ఉన్నాడు. ఆయన మనకు ఉంటేనే ఉన్నాడు. ఆయన మించి ఆయనను బట్టి మనం అవతలకి వెళ్ళిపోవాలి. ఆయన చెయ్యి పట్టుకుని అవతలకి వెళ్ళిపోవాలి. విడిపించేవాడు ఆయన, క్షమించేవాడు ఆయన. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి గొప్ప రక్షణను మనకు సిద్ధపరిచినప్పుడు ప్రభునందు ప్రేమ ఎలాగ మనం పోగొట్టుకుంటాం? ఇలాగ మనం కాదని దేవుని బిడ్డ మరణాన్ని జయించగలుగుతూ ఉంటాం. మరణం జయించలేవు. ఎందుకంటే నీకు ముందుగా ఆయన ఈ యోర్దాను దాటాడు. హల్లెలూయా! మరణం అనే దాన్ని దాటాడు. ఆయన దాటినప్పుడు యోర్దాను నది 2 పాయలైపోయినది. ఇశ్రాయేలు ప్రజలు ఆ నది దాటుతూ ఉన్నప్పుడు మండసము యాజకుల కాళ్ళు తగలంగానే యోర్దాను నది ఏం చేసింది? దారి చేసింది. ఎర్ర సముద్రము దగ్గర మోషే కర్ర, యోర్దాను దగ్గరేమో దేవుని మందసం. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, ఈ యొక్క యోర్దాను దగ్గర దేవుని మందసం నీ ముందు నడుస్తూ ఉంటున్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడిని యెహోవా నీ మార్గమును సరళం చేస్తాడు. మన ముందు ఎవరు నడుస్తున్నాడు? దేవుడు నడుస్తూ ఉంటున్నాడు. గొర్రెల కాపరి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ముందు నడుస్తూ ఉన్నాడు. గొర్రెలు ఏం చేస్తున్నాయి? వెంబడిస్తున్నాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పేసి యేసు ప్రభువు చెబుతూ ఉంటున్నారు. కాబట్టి ఆయన ముందుగా నడుస్తున్నాడు. వెనక మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం వెళ్తూ ఉంటున్నాం. మనం వెళ్తూ ఉంటున్నాం. యోర్దాను నది అవతల దాటాలి. కడపటి శత్రువును మనం జయించాలి. కడపటి శత్రువు ఎవరు? అపవాది. ఇంకా శత్రువు లేనటువంటి దేశం, పాపము లేనటువంటి దేశం, చీకటి లేనటువంటి రాజ్యములోనికి మనం వెళ్ళబోతూ ఉంటున్నామని మనం చేస్తున్నాం. ఒక వచనం చదవడం ముగించేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. కడపట నశింప చేయబడు శత్రువు మరణము శత్రువు. ఎందుకంటే దేవుని దగ్గర రాకుండా అడ్డుకుంటున్నటువంటిది శత్రువు. దేవుని వాగ్దాన దేశం నెలకొండ అడ్డుకుంటుంది యోర్దాను నది. మరణాన్ని కూడా అమృతంగా మార్చాడండి. హల్లెలూయా! యోర్దాను నదిలో బాప్తిసం పొందిన అనేక మంది దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తూ, దేవుని వాగ్దాన భూమిలో ప్రవేశిస్తూ ఉంటారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో
ఈ నదిలో బాప్తిసం పొందుతూ ఉంటారో వారు ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళు దేవుని విశ్రాంతిలోనికి, వాళ్ళు దేవుని వాగ్దాన భూమిలోనికి వాళ్ళు వెళుతూ ఉంటారు. మందసం ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన కార్యక్రమము కూడా ఉన్నది. ఇలా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా కడపడ శత్రువుని దేవుడు నశింపజేశాడు గనుక ఈ యొక్క పాపములో నుండి, మరణములో నుండి ఇంకా ఆవలకి వెళ్ళిపోయి ఇంకా శత్రు భయం లేదు. దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం. శత్రు భయం లేదు, చీకటి లేదు, బాధలు లేవు. ప్రభు సంతోషమే ఉన్నది, రాజ్యం అన్నది అని స్వతంత్రించుకొని దేవుడు వారందరికీ నిత్య రాజ్యమును సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. మనందరి కొరకు దేవుడు రాజ్యమును సిద్ధపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 7 అనుభవాల్లో దేవుని విశ్రాంతి ఉన్నది. సృష్టి యొక్క 7 అనుభవాల్లో దేవుని విశ్రాంతి ఉన్నది. కాబట్టి మనమందరము కూడా దేవుని మీద ఆధారపడుతూ, దేవుడు నీ ముందున్నాడు, నీ మీద వెనక ఆవరించి ఉన్నాడు, ఆయన దూతల సమూహం ఉన్నది చుట్టూ. కాబట్టి భయపడక మరి యోర్దాను దాటి దేవుని విశ్రాంతిలో ప్రవేశించేంత వరకు కూడా ఈ రక్షణ కాపాడుకుంటూ, ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు ఇచ్చినది గొప్ప రక్షణ, ప్రభువా నా పక్షంగా ఇంత గొప్ప కార్యం చేసావు, నేను పొందవలసిన మరణాన్ని నువ్వు అనుభవించి నాకు నిత్యమైన విశ్రాంతిని సిద్ధపరిచావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనుదినము దేవుని ఆరాధన చేసుకుంటూ, అనుదినము దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను నదిని 3 దినముల్లోగా దాటేద్దాం. హల్లెలూయా. ఎన్ని దినముల్లోగా? 3 దినముల్లోగా దాటేయాలంటే ఏం చేయాలంటే ఆహారమును సిద్ధపరుచుకోవాలి. ఏంటి ఆహారము? దేవుని వాక్యమును మనం పోగేసుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, దాన్ని నెమరు వేసుకోవాలి. ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మరి మరి ప్రతి మనుషుడు కూడా మరి రొట్టె వలన కాదు కానీ, మనుషుడు రొట్టె వలన జీవించడం కానీ, దేవుని నోట నుంచి ప్రతి మాట వలన, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని లేఖనం చెబుతూ ఉండేది. ఈ వాక్యమును బట్టి మనం జీవించగలుగుతాం, నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించగలుగుతాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక.